హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అరుణ్. మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి మోటో నుంచి ఒక మొబైల్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ మొబైల్ వచ్చి మనకి మోటో G64. ఇది చూసుకుంటే మనకి ఈసారి బడ్జెట్లో తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఈ మొబైల్లో. అయితే దీని స్పెస్ అనేది లీకేజ్ అయినా కూడా ఏమేమి స్పెస్ ఉన్నాయో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇందులో ఇన్ఫర్మేషన్ ఉందంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ స్పెసిఫికేషన్ పరంగా చూసుకునే ముందు ఒకసారి అయితే డిజైన్ మీద లుక్ వేద్దాం. డిజైన్ ఎలా ఉందంటే, మనకి రీసెంట్గా మనకు లాంచ్ అయిన మోటో G54 డిజైన్ ఎలా ఉంది ఎగ్జాక్ట్గా అదే ఉంది. మనకి ఎక్కడ ఏం చేంజ్ అయితే జరగలేదు ఇందులో. కాకపోతే చూసుకునేది ఏంటంటే, మనకి బాడీ అనేది కొంచెం ప్లాస్టిక్ బాడీతో లభిస్తుంది. ఇక ప్రొడక్షన్ విషయానికి వస్తే మనకి కార్నింగ్ గ్లాస్తో ప్రొడక్షన్ లభిస్తుంది. అది కూడా ఓన్లీ ఫ్రంట్ సైడే, బ్యాక్ సైడ్ అనేది ఏం ప్రొడక్షన్ అనేది ఏం లేదు కాబట్టి ఇక్కడ ఒక చిన్న మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే దీని డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి మనకి 6.5 ఇంచ్ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది కంఫర్ట్గా ఫుల్గా ఉంటుంది మనకి డిస్ప్లే చూసుకుంటే. మనకి ఇందులో దీని రీఫ్రెష్ రేట్ వచ్చి 120 రీఫ్రెష్ లభిస్తుంది. అలాగే బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే 550 నిట్స్ వరకు బ్రైట్నెస్ లభిస్తుంది. అలాగే మనకి డిస్ప్లే అడ్వాన్స్ ఏంటంటే మనకి HDR10+ సపోర్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్ డిస్ప్లేలో చూసుకుంటే మనకి. అలాగే మనకి డిస్ప్లే ప్రొడక్షన్ విషయానికి వస్తే కార్నింగ్ గొరల్ గ్లాస్ 5తో ప్రొడక్షన్ అనేది లభిస్తుంది. అలాగే డిస్ప్లే చూసుకుంటే మనకి బెజల్ వచ్చి పంచువతో లభిస్తుంది డిస్ప్లే అనేది. అంటే ఓవరాల్గా డిస్ప్లే మీద ఎక్స్పీరియన్స్ అనేది చూసుకుంటే మనకి ఈసారి కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మనకి మోటో నుంచి డిస్ప్లే చూసుకుంటే మనకి కలర్ఫుల్గా లభిస్తుంది డిస్ప్లే చూసుకుంటే. విత్ దీనికి HDR10+ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి చాలా అడ్వాన్స్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు అదొకటి. అలాగే దీని ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రాసెసర్ ఈసారి కొత్తదనం కోరుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ప్రాసెసర్ అనేది మనకి MediaTek Dimensity నుంచి 7020 ప్రాసెసర్ ఉంది కదా, దాన్నే కొంచెం క్లాక్ స్పీడ్ ఇంప్రూవ్ చేసి మనకు 2025 ప్రాసెసర్ అని చెప్పారు. అంటే మనకి ఎంత లేదన్నా మనకి 7025 ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఈ ప్రాసెసర్ అనేది మనకి క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.4 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. కొంచెం ఇంకెక్కడే లభించవచ్చు క్లాక్ స్పీడ్ చూసుకుంటే, ఎందుకంటే మనకి ఈసారి ఇంప్రూవ్ చేశారు కాబట్టి ప్రాసెసర్ అనేది. ఈ ప్రాసెసర్ ఈసారి గేమింగ్ పర్ఫార్మెన్స్కి కొంచెం బెటర్ స్మూత్ గేమింగ్ అనేది హ్యాండిల్ చేయగలుగుతాయని చెప్తున్నారు. మేబీ చూడాలి మరి మొబైల్ లాంచ్ అయినాక గేమింగ్లో ఎంత మాత్రం పర్ఫార్మెన్స్ చేస్తారో చూడాలి. మరి గేమింగ్ పర్ఫార్మెన్స్ బాగానే చేస్తే మాత్రం ఈ మొబైల్ అనేది చాలా హిట్ అవుతుంది నా దృష్టిలో చూసుకుంటే మాత్రం. ఎవరైతే గేమర్స్ ఉన్నారో ఒకసారి అయితే దీని అయితే లుక్ చేయండి. మీకు నచ్చితే మాత్రం వదలకండి. ప్రాసెసర్ విషయానికి అయితే నా ఒపీనియన్ వచ్చి ప్రాసెసర్ అయితే మరి BGMI గేమ్స్ అయితే ఇలాంటివి మనకి 2-3 అవర్స్ వరకు బాగానే హ్యాండిల్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక దాని తర్వాత మనం యూజ్ చేసుకుంటే మాత్రం ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రాసెసర్ చూసుకుంటే ప్రాసెసర్ చిన్నదే. మా అంటే ఏమన్నా 20 కడ 25 చేసి కొంచెం ఇంప్రూవ్ చేశారు కాబట్టి ఎంత లేదన్నా మనకు ప్రాసెసర్ పరంగా చూసుకుంటే ఓవరాల్గా మనకి 7020 ప్రాసెసర్ ఎలా మనకు పర్ఫార్మెన్స్ చేస్తారో దానికన్నా కొంచెం ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ చేస్తే ఇది ఒకరైతే దృష్టి పెట్టండి. మీరు ఎవరైతే 7020 ప్రాసెసర్ వాడే వాళ్ళైతే వారికి కొంచెం ఐడియా వచ్చేస్తుంది మనకు ఆ ప్రాసెసర్ వాడే వారికి అయితే. అలాగే కెమెరా విషయానికి వస్తే కెమెరా విషయం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అలాగే వీడియో వస్తే మాత్రం లైక్ అయితే చేయండి. ఈ కెమెరా డిపార్ట్మెంట్కి వస్తే మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP, ఇది ఆప్టికల్ ఇమేజేషన్ ఫోటో పిక్చర్ క్వాలిటీ కూడా దీంతో తీసుకోవచ్చు. అలాగే సెకండ్ కెమెరా వచ్చేసి మనకి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లభిస్తారు అంటున్నారు. కాకపోతే అల్ట్రా వైడ్ యాంగిల్ అంటే మనకి ఎంత లేదన్నా 118 వరకు డిగ్రీస్గా అల్ట్రా వైడ్ యాంగిల్ తీసుకోవచ్చు. దీంతో పాటు పోర్ట్రేట్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కాంప్రమైజ్ అయితే జరగలేదు. కెమెరా ఈసారి చూసుకుంటే కొంచెం గుడ్ క్వాలిటీ ఉంది. ఎందుకంటే మనకి 30 fps ఫుల్ హెచ్డీలో రికార్డింగ్ చేసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మనకి 4K ఇస్తే చాలా బెటర్గా ఉంది. మనకి బడ్జెట్లో తీసుకొస్తున్నారు కాకపోతే కొన్ని ఫీచర్స్ అయితే కాంప్రమైజ్ అనేది ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఇక ఫ్రంట్ విషయానికి వస్తే మనకి 60 MP ఫ్రంట్ కెమెరా. ఇది కూడా మనకి ఫుల్ హెచ్డీ 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ సైడ్ సెల్ఫీ సైడ్ కొంచెం లైటింగ్ బాగానే ఉంటే మాత్రం పిక్చర్ క్వాలిటీ అదిరిపోతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పరంగా ఓవరాల్గా చూసుకునే కెమెరా కొంచెం బెటర్గానే ఉంది సార్ మనకి. కెమెరా ఎవరైతే లవర్స్ ఉన్నారో కొంచెం వాళ్ళు కూడా లుక్ వేయచ్చు అని అనుకుంటున్నాను. అలాగే దీంతోపాటు బ్యాటరీ అయితే హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 6000 mAh బ్యాటరీ లభిస్తుంది ఫ్రెండ్స్. అలాగే 33 వాట్ టర్బో ఫాస్ట్ ఛార్జర్ అని లభిస్తుంది. అలాగే USB Type-C కేబుల్. మనకు చూసుకుంటే మాత్రం బ్యాటరీ బ్యాకప్ అనేది అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. మనం ఎంత హెవీగా వాడినా కూడా బ్యాటరీ బ్యాకప్ అనేది 1.5 day వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఛార్జింగ్ టైం వచ్చి మనకి ఎంత లేదన్నా మనకు 50 minutes వరకు ఇలా ఛార్జింగ్ టైం అయినా తీసుకుంటుంది. ఎందుకంటే మనకి 33 వాట్ ఛార్జర్ కాబట్టి ఎంత లేదా మనకి 40 నుంచి 50 minutes వరకు ఛార్జింగ్ టైం అయినా తీసుకుంటుంది. కాబట్టి ఓవరాల్గా బ్యాటరీ అయితే నా ఒపీనియన్ అయితే ఒకటే కళ్ళు మూసుకొని చెప్తాను, బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా అద్భుతంగా వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి 6000 mAh బ్యాటరీ కాబట్టి ఛార్జింగ్ కొద్దిగా టైం తీసుకుంటుంది. కాబట్టి ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు, ఆయన కూడా కొంచెం 40 minutes వరకు ఛార్జింగ్ టైం తీసుకుంటుంది. కాబట్టి మనం బ్యాటరీ బ్యాకప్ అనేది అమేజింగ్ అనుకోవచ్చు. దీంతోపాటు ఇంకో స్పెషల్ లీకేజ్ ఏంటంటే మనకు Android 14తో లభిస్తుంది. అలాగే మనకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి బ్లూటూత్ వర్షన్ వచ్చి 5.3 లభిస్తుంది. అలాగే మనకి స్టీరియో స్పీకర్ లభిస్తుంది, లౌడ్ స్పీకర్ లభిస్తుంది. అలాగే FM రేడియో ఉంది ఇందులో. అలాగే ఇంకోటి అడ్వాన్స్ ఫీచర్ ఏంటంటే మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. మనకి ఏ బడ్జెట్ కంపెనీలో మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ అనేది ఇవ్వరు. ఇందులో మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. అలాగే మనకి NFC కూడా ఉంది ఫ్రెండ్స్. చాలా గుర్తుపెట్టుకోండి, మనకి NFC కూడా ఉంది. అంటే వైడ్ 1 L1 కూడా ఉంటుంది. ఇందులో మనకి అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ ప్రైమ్స్ ఇలాంటి వీడియోస్ అయినా మనం HDలో కంటెంట్ చూసుకోవచ్చు. అలాగే విత్ ఇంకోటి ఏంటంటే HDR10+ సపోర్ట్ కూడా ఉంది. ఇంకా చూడండి ఇక్కడ 3 మనకి అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయి. ఏంటి మనకి HDR10+ సపోర్ట్ ఒకటి, డాల్బీ అట్మాస్ ఒకటి, NFC ఒకటి, అలాగే దీంతోపాటు వైడ్ 1 L1 సపోర్ట్ కూడా ఉంది. ఇవి ఒకటైతే 4 ఫీచర్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. దాంతోపాటుగా మనకు ఇంకొన్ని ఫీచర్స్ ఉన్నాయంటే ఫీచర్స్ విషయంగా వస్తే దీనిలో ఒక మైనస్ పాయింట్ ఇయర్ ఫోన్ జాక్ ఉందా లేదా ఒకసారి మీరైతే కామెంట్ రూపాయలు తెలియజేయండి. నేను ఉన్నదో లేదో మీకు కామెంట్ రూపాయలు అయితే రిప్లై అవుతాను. అది మీకు టాస్క్ అని చెప్పుకోవచ్చు. దాని గురించి అయితే
అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక ప్రైస్ మనకు అమేజింగ్ అనుకోవచ్చు, ఎందుకంటే ప్రైస్ ఈసారి మనకి ఎంత లేదని మనకి 15,000 అండర్లో బడ్జెట్లో సెగ్మెంట్ ప్రైస్లో తీసుకొస్తామని అనుకుంటున్నారు. అయితే నాకు తెలిసి నా ఒపీనియన్ అయితే మొబైల్ అయితే మనకు 17,000కే లాంచ్ చేస్తున్నారు. అలాగే ఫ్లిప్కార్ట్లో మనకు చూసుకుంటే మనకు 16వ తారీఖు ఫ్లిప్కార్ట్లో 16వ తారీఖు 17,000కే లాంచ్ చేస్తారు. 2,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. 15,000లో మనకి మీ చేతికి మొబైల్ అనేది లభిస్తుంది. కాబట్టి ఓవరాల్గా 15,000 అండర్లో మనకి బెస్ట్ మొబైల్ అని నేను అనుకుంటున్నాను మోటో నుంచి. చూడాలి మేబీ ఈ మొబైల్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. వీడియో వస్తే మాత్రం ఒక లైక్ చేయండి. ఇందులో ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరొకండి. సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.